వారు ప్రార్థిస్తున్నప్పుడు భూకంపం కలిగింది, అందరి బంధకాలు ఊడిపోయాయి, చెరసాల అదిరించబడింది, భూమి అదిరుతూ ఉంది. అదిరి తట్టుకోలేక భూకంపం వచ్చేసింది. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన ద్వారా నీ తలుపులు కిటికీలు కూడా కదలట్లే, అవునా అండి? నువ్వు చేస్తున్న ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల హృదయాలు కూడా కదిలించబడడం లేదు. నువ్వంటావు నేను గొప్ప ప్రార్థన పర్రాలు అంటావు, నువ్వంటావు నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నానంటావు. ఏది నీ ఉపవాస ప్రార్థన శక్తి? ఎవరి బంధకాలు తెంచివేయబడుతున్నాయి? నువ్వు ప్రార్థించడాన్ని బట్టి నీ కుటుంబంలో కార్యం జరుగుతుందా? ప్రార్థిస్తే ప్రతిఫలం చూడాలి.